స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు నాకు అనిపించాయి. మద్యం బాటిళ్ళు, జూదం, కాండోమ్ ప్యాకెట్స్, గంజాయి కూడా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ కింద ఉన్నాను. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఒకటి. సో అందుకోసమే రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ నిర్మించింది ఓన్లీ మన కరీంనగర్లోనే. సో అంతలా డెవలప్ అయింది మన కరీంనగర్. 224 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది స్థానికులు మన సుమన్ టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. దయచేసి కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, దాన్ని కవర్ చేసి అందరి దృష్టికి తీసుకురండి అన్నట్టుగా మనకు సమాచారం అందించడం జరిగింది. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు వెళ్ళి వచ్చేవారు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అంటూ సమాచారం అందించారు. అయితే ఆ విషయం తెలుసుకోవడంతో నేను కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కిందికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు నాకు అనిపించాయి. అవును, ఈ పరిసర ప్రాంతం, ఈ ప్లేస్లో కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా మద్యం బాటిళ్ళు, జూదం, కాండోమ్ ప్యాకెట్స్, గంజాయి కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు అలానే కనిపిస్తుంది. ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి ఒకసారి. మొత్తం కూడా ఈ కింద మీరు ఎక్కడ చూసినా కూడా జూదం, బీర్ బాటిళ్ళు, మద్యం సీసాలు, మొత్తం ఎక్కడ చూసినా కూడా కార్డ్స్ ఆడడానికి కూడా ఇది ఒక అడ్డగా మారింది. రాత్రి సమయంలో చాలా మంది ఇక్కడికి వచ్చి కార్డ్స్ ఆడుతూ ఇక్కడ ఆడుతున్నట్టుగా మనకు సమాచారం అందించింది. అది చూస్తే కూడా ఇక్కడ మొత్తం కార్డ్స్ కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిళ్ళు, అదే విధంగా కాండోమ్ ప్యాకెట్స్ కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ మరొక విషయం మీకు చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పిల్లర్ల పైన మీకు అమ్మాయి కావాలా లేదంటే ఆంటీ కావాలా, అయితే ఈ నెంబర్లకు కాల్ చేయండి అన్నట్టు కూడా ఆ పిల్లర్ పైన రాసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తుంది. గంజాయి కావాలి మీకు ఒకవేళ గంజాయి తాగాలంటే, మీకు గంజాయి ఇంట్రెస్ట్ ఉంటే, గంజా కావాలంటే ఈ గంజా బ్రోకర్ ఈ నెంబర్కి కాల్ చేయండి అంటే కూడా గంజా బ్రోకర్ నెంబర్ ఇది, అమ్మాయిల బ్రోకర్ నెంబర్ ఇది, ఆంటీల బ్రోకర్ నెంబర్ ఏంటంటూ ఆ పిల్లర్ పైన రాసి మరీ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ స్థానికులు చాలా మంది గొర్రెలు మేపుకుంటారు, చాలా మంది స్థానికులు ప్రయాణికులు వెళ్తూ వస్తుంటారు. అయితే వారికి సాయంత్రం సమయంలో చీకటి పడగానే చాలా మంది కూడా చేరుకొని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే సిటీకి ఇది అవుట్స్కర్ట్స్ కావడం, అంటే కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిందే మానేరు నది పైన, అది కూడా అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో, బైపాస్ అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో ఉండడంతో రాత్రి సమయంలో ఈ ఏరియాలో కాస్త సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. అంటే లోకల్లో ఉండేదానికంటే కాస్త ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. అయితే దీన్ని అదునుగా భావించినటువంటి కొందరు అగంతకులు చాలామంది ఇక్కడికి చేరుకొని రాత్రి సమయంలో వారు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి అసాంఘిక కార్యకలాపాలు, మద్యం తాగుతూ, సిగరెట్లు తాగుతూ, అదేవిధంగా జూదం ఆడుతూ, అదేవిధంగా కాండోమ్ ప్యాకెట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది కూడా మీరు మాట్లాడతారో వాయిస్ ఇస్తారంటే కూడా చాలామంది భయపడి వాళ్ళకు కెమెరా ముందుకు రావట్లేదు. మనకు సమాచారం అందించాం, మేము మాట్లాడము అన్నట్టుగా మాకు భయం వేస్తుంది, మేము మాట్లాడము. కానీ రాత్రి సమయంలో అమ్మాయిలను కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తున్నారు. చాలామంది కూడా మాకు ఇబ్బందిగా మారుతుంది అన్నట్టుగా కూడా చాలామంది మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న దృశ్యాలు కూడా మీరు చూస్తే అర్థమైపోతుంది. మొత్తం కూడా మనకు ఇక్కడ ఇసుక కంటే ఇక్కడ ఇది మామూలుగా ఇది మానేరు నది ఇది. సో అంటే ఇక్కడ ఇసుక కంటే ఎక్కువ కూడా మనకు అవే కనిపిస్తున్నాయి. మద్యం, పగిలిపోయిన బాటిళ్ళు, సిగరెట్ ప్యాకెట్లు, కన్నం ప్యాకెట్లు, మొత్తం ఇక్కడ ఇవే దర్శనమిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది సెక్యూరిటీ ఎక్కువ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు నడిపించే వాళ్ళు కూడా అందరూ కూడా దీన్నే అడ్డాగా మార్చుకొని ఇక్కడే కూడా ప్రశాంతంగా ఎవరు రాకపోవడంతో రోజు ఇక్కడే ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు. మనం అన్ని కూడా దృశ్యాలు చూస్తున్నాం. అయితే వెంటనే వీటికి అధికారులు
కావచ్చు, లేదంటే పోలీస్ శాఖ వెంటనే అధికారులైనా పోలీస్ శాఖ వెంటనే స్పందించి ఇలాంటి వాటికి చరమగీతం పాడకపోతే, అతి త్వరగానే చరమగీతం పాడకపోతే చాలామంది కూడా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా పొలం పనులకు వస్తుంటారు చాలామంది. సో ఏదో ఒక సమయంలో వాళ్ళు తాగిన సమయంలో కావచ్చు, లేదంటే ఆ గంజాయి కొట్టిన సమయంలో కావచ్చు, విచక్షణ కోల్పోయి ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ముందస్తుగా వీటిని పోలీస్ అధికారులు గమనించి వారిని పట్టుకొని ఎవరైతే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడిపిస్తున్నారో దీనికి ఇక్కడ ఒక సెక్యూరిటీని ఇక్కడ పెట్టి ఉంచినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి ముందు ముందు జరగకుండా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ప్రశాంతంగా వారి వారి పనులు నిర్వహించుకుంటారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నుండి.